uh, I feel grateful that I get to better my craft with every film. ఇప్పుడు నెక్స్ట్ వీక్ కూడా ఇది హౌస్ఫుల్స్ మొత్తం కూడా ఇప్పటికి కూడా ఇది అవుతున్నది. ఆక్యుపెన్సీ ఎక్కువ చాలా బాగా కనిపిస్తుంది. ఎలా ఉంది థియేటర్స్ని చూస్తుంటే మీకు? సర్ప్రైజింగ్, ఎందుకంటే మేము సినిమా చేసేటప్పుడు చాలా కంట్రోల్డ్ బడ్జెట్, కంట్రోల్డ్ నెంబర్ ఆఫ్ డేస్తో చేసాం. వీ ట్రైడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. లైక్ నేను ముందే చెప్పాను, ఒక్క రోజులో ఆ బస్ ఫైట్, ఫిల్లర్ సీన్స్, క్లైమాక్స్ అన్నీ ఒకే రోజులో చేసాం. సో అంత కంట్రోల్డ్గా విదౌట్ ఎనీ వేస్టేజెస్తో చేసాం ఈ సినిమా. ఎందుకంటే ఓకే, ప్రీ రిలీజ్తోనే రికవరీ అవ్వాలి, ఎందుకంటే మాకు నిజంగా తెలియదు how many tickets will sell on first day, whether I can sell or I can't sell. ఎందుకంటే 3 సంవత్సరం తర్వాత వస్తున్నాను, ఒక సినిమా చేస్తున్నాను. సో నిజంగా తెలీదు, యూనో, ఇఫ్ ఐ కెన్ సెల్ ఈవెన్ 1 ticket. సో వీ as much as possible we recovered our budget pre-release. So anything else is bonus, and what a big bonus. కంగ్రాచులేషన్స్ అండి శ్యామ్, కంగ్రాచులేషన్స్. ఫ్యామిలీస్ అందరూ చాలా చాలా రోజుల తర్వాత థియేటర్స్ అంతా నిండిపోయారు. సో ఒక స్టార్ హీరోకి సక్సెస్ వస్తే ఎలా ఉంటుందని చాలా సందర్భాల్లో చూసాము. ఒక స్టార్ హీరోయిన్గా మీరు ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తారు? అంటే ఒక స్టార్ హీరోని ఎలా హైప్ చేస్తారో మా టీం ఈ హీరోని హైప్ చేశారు. అందుకే వీఆర్ సిట్టింగ్ హియర్ టుడే. ఎందుకంటే Raj garu particularly when he was writing the script, he wrote it to have commercial impact, and today we can see that with the audiences. So ee roju na performance gurinchi lekapothe ee character gurinchi special ga maatladutunnarante, it is not because of me, it's because the way the character was designed. It was designed to have that impact, and that's what is working for the film, I think. ఈ కథని ముందు సాయి పల్లవి గారికి ప్రొజెక్ట్ చేశారు, పిచ్ చేశారని తెలిసింది. సో సాయి పల్లవి గారు ఈ సినిమా చూసారా? ఆవిడ రియాక్షన్ ఏంటి? చూసినట్లేరు, లేకపోతే ఫోన్ చేసేవాడు, ఇంకా చూసినట్లేరండి. కానీ డెఫినెట్గా చూస్తామని చెప్పారు 100%. నందిని గారు ఫస్ట్ హాఫ్ అంతా తళతళ మెరిసిపోతూ బంగారం లాగా ఫ్యామిలీ సెలబ్రేట్, అంటే ప్రతి ఫ్రేమ్ కూడా చాలా కళకళలాడింది. సెకండ్ హాఫ్కి వచ్చేపాటి కంప్లీట్ వేరియేషన్ తీసుకున్నారు. సో ఫ్యామిలీ కొంత మిస్ అవుతుందనే ఫీలింగ్ ఎక్కడా లేదా సెకండ్ హాఫ్లో? లేదండి, రాజ్ గారు ఈ కథ డిజైన్ చేసినప్పుడే అన్ని వర్గాల ప్రేక్షకులకి ఏదో ఉండాలి, సంథింగ్, ఒక ఎక్సైట్మెంట్. యూత్కి కొంత ఉండాలి, ఫ్యామిలీస్ కొంత ఉండాలి, మహిళకు కొంత ఉండాలి, పిల్లలు కొంత. ఇదే మా లక్ష్యం. అంటే సమంత గారిని కథ సెంటర్లో పెట్టుకొని ఈవెంట్ని ఎంత అద్భుతంగా చూపించగలం రేపు తెర మీద, అండ్ ఎంత మ్యాక్సిమం ఎక్సైట్మెంట్. మీరు చూస్తే ఎక్కడికక్కడ పేస్ కూడా అట్నే మెయింటైన్ చేశారు. సో దట్ వాజ్ ద థింగ్ దట్ ఇన్ యువర్ కేస్ ఆల్వేస్ సమంత స్పెషల్ మీకు. సో రాజ్ గారు యాడ్ అవడంతో ఈ సినిమాకి ఇంకొక బలం, అదే ఇంపాక్ట్, సీక్రెట్ వెపన్, అదే ఇంపాక్ట్ అనిపిస్తుందా మీ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా? అవునండి, అది కోఇన్సిడెన్స్ ఏం కాదు కదా. ఆయన ఆల్రెడీ స్త్రీ తోటి 200 కోట్లు ఇచ్చారు. అయితే ఆయనకు చెప్పారు, నాకు అట్లా చేశానంటే, సార్ నేను కూడా ఇక్కడ ఉన్నాను, మాకు కూడా కథ ఇవ్వండి, మేము కూడా చేస్తాం, బాగానే చేస్తాం అని చెప్తే ఇచ్చారు. చూడండి, శ్రీముఖి క్యారెక్టర్ సమంతాన్ని డామినేట్ చేసేలాగా ఉంది కదా క్యారెక్టర్, మీ క్యారెక్టరైజేషన్. దానికోసమే శ్రీముఖిని పెట్టుకున్నారా? శ్రీముఖిని పెట్టుకోవడంలో అంతే. ప్లస్ ఇప్పుడు థియేటర్లో కూడా చాలా మంది మంచి రెస్పాన్స్ వస్తుంది. అది 100% అండి. మీరు చెప్పింది 100కి 100 వాస్తవం. అంటే సమంత గారు, రాజ్ గారు, నేను కూడా కూర్చున్నప్పుడు అనసూయ అనే క్యారెక్టర్ని ఈ అమ్మాయి చూసినప్పుడు, అమ్మ కాంపిటీషన్ అని ఫీల్ అవ్వాలి, ఈ అమ్మాయిని ఎట్లా కొట్టాలని ఈ అమ్మాయి డెఫినెట్గా టెన్షన్ పడాలి. సో దానికి తగ్గట్టు ఎవరు ఉంటారు పర్ఫెక్ట్, మన తెలుగు ఇంటి వాళ్ళందరూ ఓన్ చేసుకున్న అమ్మాయి ఎవరవుతారంటే పర్ఫెక్ట్గా శ్రీముఖి. యు వాంట్ టు సే సంథింగ్? రాజుగారు మీకే క్వశ్చన్. మీరు అంటే హిందీలోను, బాలీవుడ్లోను, ఓటీటీలోను పెద్ద హిట్స్ కొట్టుండొచ్చు. తెలుగులో ఇలాంటి హిట్ కొట్టడం ప్రత్యేకంగా అనిపిస్తుందా? అది మీ హీరోయిన్ని హీరోగా ప్రొజెక్ట్ చేయడం. అదే ఆలోచిస్తున్నానండి. ఇక్కడ హిందీలో ఇన్ని చేశాము, ఆ ఫ్యామిలీ మ్యాన్ అండ్ స్త్రీ వచ్చి ఎంత వైడ్గా వెళ్ళాయి, కానీ నాకు ఈ సినిమాకి వచ్చిన అప్రిసియేషన్ అంతా ఎక్కడ రాలేదు. సో మా వాళ్ళంతా ఇప్పుడు లేచారు తిరుపతిలో, అందరూ లేచి
ఎంత బాగా తీసినావురా అంటే ఎన్ని రోజులు ఏం చేశాను రా నేను అడుగుతున్నాను. సో యా, సో ఇట్ ఈస్ రియలీ స్పెషల్. అంటే ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ లైక్ దీంతో సో మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ అని స్త్రీ అప్పుడు ఫీల్ అయ్యాం. ఇంత పెద్ద హిట్ బ్లాక్ బస్టర్ అయితే ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. ఫ్యామిలీ మ్యాన్ వస్తే దానికంటే వైడ్ వెళ్ళింది, కానీ ఇది మాత్రం ఇంటి వరకు వెళ్ళింది. అది సమంత గారు ఈ మనం ఆల్రెడీ జూన్ కంప్లీట్ అవుతుందండి, అంటే 6 months, హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఈస్ డన్. తెలుగులో ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ సో ఫార్. ఎన్ని పెద్ద పెద్ద సినిమాలు అన్నిటితో కంపేర్ చేసుకుంటే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ది ఇయర్ సో ఫార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అండ్ సో వెరీ హ్యాపీ ఫర్ యూ బికాజ్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. యూ హ్యావ్ సీన్ సమ్ థింగ్స్, బట్ ఇప్పుడు వన్ ఆఫ్టర్ ది అదర్, రాజ్ గారు మ్యారేజ్ అండ్ సమ్ గుడ్ న్యూస్ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ ఇప్పుడు ఈ సక్సెస్. సో క్వశ్చన్ ఏం లేదు, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఎవ్రీబడి ఆర్ హియర్ ఆర్ సో హ్యాపీ ఫర్ యూ. దట్స్ ఇట్. సమంత గారు కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ 100 crores చూస్తున్నట్టున్నారు మీ కెరియర్లో. మీ ఇంటి బంగారం నేను అందుకే ఎలా చూస్తున్నారు మీరు అంటే ఈ మండేకి 100 crores చూస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సమంత గారి సినిమాలు మీకు మీ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది మంజుష అమ్మాయి సినిమాలు. రియల్ లైఫ్లో అలాంటి క్యారెక్టర్ ఉన్నారు మీకు? ఖచ్చితంగా ఉన్నారు. యా, మై బెస్ట్ ఫ్రెండ్ మేఘ్నా, ఎగ్జాక్ట్ సేమ్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండ్ బాగా వాడుకుంటాను అమ్మాయిని. నందిని గారు ఏంటండి ఓ బేబీ తర్వాత మా ఇంటి బంగారం ఏంటి సమంత గారు డిఫరెన్స్ ఏం చూసారు? మా ఓ బేబీ అంతా మాకు ఫ్యామిలీ అంతా జోన్ తీసుకెళ్లారు, ఇందులో కొంచెం ఫైట్లు అయి పెట్టి కొంచెం ఎక్కువ పెట్టారు సెకండ్ హాఫ్ అంతా. డిఫరెన్స్ మీరు చెప్పాలి, మీరు చూశారు సమంత గారిని. ఇందులో కామెడీ వేరేగా చేశారు, ఇందులో ఎమోషన్స్ వేరేగా చేశారు. అండ్ అఫ్ కోర్స్ మీరు ఫ్యామిలీ మ్యాన్ నుంచే మీరు చేంజ్ చూస్తారు. ఎవర్ సిన్స్ హర్ అసోసియేషన్ విత్ రాజ్ గారు స్టార్టెడ్, ఆ యాక్టర్లో ఇంకొక కొత్త డైమెన్షన్ వచ్చేసింది ఆల్రెడీ. సో ఆ గ్రోత్ అంతా, ఆ తాలూకు అంతా, ఆ చేంజ్ అంతా కూడా ఇందులోకి వచ్చింది. సో డెఫినెట్లీ దట్స్ వై నేను ఇంతకు ముందు కూడా మీరు అనుకుంటున్న శామ్ కంటే 10 రెట్లు అని నేను బాక్స్ ఆఫీస్ నంబర్స్ ఏం మాట్లాడలేదు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పాను. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి హ్యాస్ ఫెల్ట్ ఆల్సో. 10x ఫ్యామిలీ ఆర్టిస్ట్ నడిస్తే బాక్స్ ఆఫీస్ రిజల్ట్ చూస్తున్నాం కదా, 100 crores మండి 100% వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. రాజ్ గారు, సమంత ఇద్దరికి డబుల్ కంగ్రాట్స్. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మూవీ సక్సెస్ అయ్యాక అందరూ అప్రిషియేషన్ ఇవ్వటం అదంతా కామన్. మీరు ఏ స్టేజ్లో బిఫోర్ రిలీజ్ ఉన్న స్టేజ్లో ఈ సినిమా గురించి ఇద్దరికి ఒక పెద్ద టాస్క్ లాంటిదే. అంటే బాలీవుడ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఈ ఆడియన్స్ని కూడా మెప్పించడం ఒక ఇది. మీకు సింగిల్గా వస్తున్నారు, కొద్దిగా బడ్జెట్ మూవీ ఇన్ ది సెన్స్ లేడీ ఓరియంటెడ్. ఈ టెన్షన్ ఏమన్నా ఉందా? ఏమన్నా ఫీల్ అయ్యారా? చెప్పండి, పర్లేదు. ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది, పెద్ద రిస్కే కదా. లైక్ అంటే కానీ యాజ్ అ హీరోయిన్ ఐ హ్యావ్ డన్ many films, many commercial films, and there comes a stage where there needs to be some sort of growth and risk. లేకపోతే I don't know how I'll get stuck in one one circle, and you'll never grow after that if you get stuck. If you don't take this ginormous risk, you will never know what your truest potential is. So I think that success anedi ipudu ee roju everybody thinks that ayana cheppinattu congratulations for triple things and many successes, kani I've seen the worst lows, and I have seen many people writing me off and cancelling me and saying Samantha అయిపోయింది, ఇంకా ఎలా, ఇంకా హీరోయిన్ కష్టం. I've read many hundreds of comments like this. అంటే అది పెద్దగా నన్ను it didn't discourage me, but that was the truth for a certain period of time. And I think that personally I've always been someone who fights back. So I think this was also a challenge that I took up, and I wanted to fight back. I wanted to give it my all, and 100%. And the team, this time the entire team gave their 100% on every single thing,
from a poster release, from a marketing content, everything was 100%. So I was supported so well to give my best, and I think that's what shows. రాజు గారు మీ వర్షన్ చెప్పండి. యా ఇప్పుడు లాస్ట్ అంటే కమర్షియల్గా, నేను కమర్షియల్ యాంగిల్లో మాట్లాడలేదు, మీ బడ్జెట్కి ఆల్మోస్ట్ మీరు సేఫ్ అయ్యారు. చాలా కంటెంట్ పరంగా మీరు ఇక్కడ ఆడియన్స్ని మీరు ఏ రకంగా మీరు ఓన్ చేసుకుంటారనే టెన్షన్ గురించి మాట్లాడుతున్నాం. నాకు ఎప్పుడు కొత్త సినిమా తీయాలనుకున్నా రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ మూవీ నుంచి స్త్రీ వరకు, లాస్ట్ మూవీ హిందీలో స్త్రీ, అంతవరకు రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. మేమే చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే వేరే వాళ్ళకి అర్థం కావట్లేదు, అవుతుందా ఈ సినిమా, హిట్ అవుతుందా, వర్కౌట్ అవుతుందా. ఇక్కడ కూడా అదే సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. ఇక్కడ ఇట్స్ నాట్ లైక్ ఇన్వెస్టర్స్ వచ్చి పరిగెట్టి వచ్చి మాకు సినిమాలో పెట్టలేదు. హిమాంక్ ఒక్కడే నిల్చుకొని మొత్తం డబ్బులు రేస్ చేసి మేమే పెట్టి లాస్ట్లో ఇంకా లాస్ట్ మినిట్లో కాల్ చేసి ఇంకొంచెం కావాలని ఇలా కూడబెట్టి చేసాం. కానీ ఒక పక్కన భయం, అది ఓటీటీ ఎంత వస్తుంది తెలియదు అని, నాకు ఎక్కువ సేల్స్ అవి తెలియదు. కానీ కంటిన్యూస్లీ ఐ వాజ్ సీయింగ్ ద స్ట్రెస్. డిజైన్ చేసినప్పుడు కూడా ఐ వాంటెడ్ దిస్ మూవీ టు యూజ్ సమంతా స్కిల్ సెట్ కంప్లీట్లీ అండ్ పుష్ ఈవెన్ మోర్. And this was the ultimate 360 movie you can make with someone like her. But budget constraint పెట్టుకొని మూవీలో కనిపించకుండా, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండి దానిలో బడ్జెట్ తక్కువైంది అనిపించుకోకుండా ఫాస్ట్గా చేద్దాం అనేది కూడా ఉంది. సో ఇవన్నీ కలిసి we were trying to mitigate the risk as much as possible. So we felt safe. షూట్ చేయడమేమో హ్యాపీగా షూట్ చేసాం, no problem during that. But there was this problem all the time. There was also the risk of, ఇప్పుడు అన్నారు కదా, I saw her through quite a bit where people were saying all kinds of things. అయిపోయింది, but I could see ఎంతో పొటెన్షియల్ ఉంది. She also knows it. సో లేదు, ఇంకా చాలులే అని కూడా అంటూనింది, చాలు అని. లేదు, ఇది ఒక్క సినిమా చేద్దాం పోనీ అని అంటే ఐ డోంట్ నో అనేసి, లేదు తర్వాత ఈ కథ చెప్పాక బాగుంది ఇది అని ఎగ్జైట్మెంట్ వచ్చింది. సో అప్పటి నుంచి ఇంకా నేను, శామ్ అండ్ హిమాంక్, వీఆర్ ద స్మాలెస్ట్ టీమ్. మేము ముగ్గురం కలిసి స్టార్ట్ చేసి ఒక్కొక్కటి కూడబెట్టి ఒక్కొక్క మెట్ ఎక్కుంటూ వచ్చాము. బికాస్ ఐ డెంట్ గెట్ ఎనీ థ్యాంక్ యూ I didn't get any, it's not like బాలీవుడ్ నుంచి తీసుకొని I didn't get any leverage from there. నేను మేమే చేద్దామని డిసైడ్ చేశాను. డీకే కూడా చెప్పాడు కదా. కానీ అది మాత్రం నిజమే, నేను చాలే అని చెప్పాను, ఆయనే ఒప్పుకోలేదు, ఇంకొక సినిమా చేయని చెప్పారు. సో థ్యాంక్ యూ ఫర్ దిస్. సమంత గారు ఇక్కడ కాదు, మీరు రాజు గారు, మీరు ఎగ్జిక్యూట్ చేయకుండా నందినిని సెలెక్ట్ చేసుకోవడానికి స్పెషల్ రీజన్ ఏంటి? కాదండి, సమంతకి లక్కీ చామన్నా లేదంటే అది కూడా ఏమన్నా అలాని కాదు. ఇప్పుడు నాకు సిరీస్ చేసే కొద్దీ మాకు రోల్స్ రకరకాలుగా మారుతూ ఉంటాయి. అందుకనే క్రియేటర్ అని పెట్టుకుంటాం. అక్కడ ఫ్యామిలీ మ్యాన్ క్రియేటెడ్ బై ఉంటుంది, రాజ్ అండ్ డీకే అని. డైరెక్టర్ మేము కొన్ని డైరెక్ట్ చేస్తాము, కొన్ని వేరే డైరెక్ట్ చేస్తారు. సో మా రోల్స్ ఇంటర్చేంజబుల్ అండి. అంటే క్రియేటివ్లీ వీఆర్ ఆల్వేస్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్రియేటివ్లీ ఐఎమ్ ఇన్వాల్వ్డ్. ఐఎమ్ సిట్టింగ్ విత్ నందిని అండ్ డిస్కసింగ్ ఇట్ అండ్ మేకింగ్ ఇట్ టుగెదర్. సో ఇట్ ఈస్ రియలీ అ టీమ్ వర్క్ లాగా చేసాం. ఇట్స్ నాట్ లైక్ తీసేసుకొని వెళ్ళిపోయి షూట్ చేసుకొచ్చేయండి అనేది నాకు భయం. అంత ఈజీగా తెలియదు నాకు ఎవరు ఎలా చేస్తారు. ప్లస్ ఒక రకంగా మనసులో అనుకుంటాము, ఒక స్టైల్ అనుకుంటాము, ఒక విధానమైన ఎడిటింగ్ అనుకుంటున్నాము, ఒక ఎగ్జాక్ట్ స్వాగ్ ఎక్కడ రావాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదు, కొట్టేసినాక ఎంత బాగా కొట్టాలని చూసినా మనిషి లుక్కులు ఇస్తే మళ్ళీ పోతుంది. సో అన్నీ ఆర్గానిక్గా ఉండాలి, కరెక్ట్ టైమ్స్లో హై రావాలి, లేకపోతే కంటిన్యూస్లీ మాసీగా ఉంటే కూడా మళ్ళీ సరిపోదు. సో చాలా డెలికేట్గా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఒక జర్నీ ఇది. సో దానిలో నాకు పర్ఫెక్ట్ పార్ట్నర్ నందిని. So and Samantha had so much confidence in her because they worked before and successfully. So it was like how DK and I work together. So Nandini and I work together. So it's not like అదే చెప్పినట్లు ఎవరో తీసుకెళ్ళిపోయి చేసుకొచ్చేస్తే కష్టమే. లాస్ట్ వరకు కూర్చోవలసిందే, లాస్ట్ వరకు ఇన్వాల్వ్ కావాల్సిందే. సో అలా. బట్ యా, టీమ్ ఎవ్రీబడి, మా ఎడిటర్ ధర్మేంద్ర నుంచి సౌండ్ మిక్సింగ్, వీళ్ళందరూ
దే డిడ్ మోర్ దాన్ వాట్ దే డూ. కొంతమంది మమ్మల్ని కొంచెం బుక్ చేశారు, సో అది ఫిల్ చేసేదానికి కూడా వచ్చి అందరూ హెల్ప్ చేసి ఒక చిన్న టీం కలిసి చేసిన సినిమా. సమంత గారు ఇక్కడ చిరంజీవి గారిని కలిసారు. చిరంజీవి గారి అప్రిషియేషన్ ఏంటి, ఆయన మాటల్లో ఏం మాట్లాడారు మీతో? సురేఖ గారు కూడా ఎస్పెషల్లీ ఇంట్లో లేడీస్. ఐ థింక్ దట్ అది మా టీమ్కి అది పెద్ద బూస్ట్ యాక్చువల్లీ. అందరూ ఫుల్ డే సార్ సాంగ్స్ పాడుతున్నారు. సో అది ఒక పెద్ద బూస్ట్ ఇచ్చింది మాకు. దట్ he appreciated, he noticed, he encouraged us, and actually 1 hour spent chesaru, easily, and that was not at all required to spend 1 hour with the team. So we are extremely grateful. ఎస్, ఎస్పెషల్లీ సురేఖ గారి సినిమా చూశారు కదా, ఆమెతో కాన్వర్జేషన్ ఏం జరిగింది మీకు? ఆవిడ 2 సార్లు చూశారు. ఓ, ఎందుకంటే సుష్మిత గారు నైట్ వచ్చారు. సో ఆవిడ వచ్చాక మళ్ళీ కూర్చొని చూసారు. నైట్ సుష్మిత గారు నాకు కాల్ చేశారు. ఓకే, సో తెగ ఎంజాయ్ చేశారు. ఓకే, సూపర్ అండి, కంగ్రాట్స్.